గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ ఇంకా ఇక్కడికి ఇచ్చేసినట్టు పెద్దలకు సోదరిమణులందరికీ నమస్కారం. ఈరోజు మేము వచ్చిన కార్యక్రమం జగనన్న తరఫున ఆయన పంపించి మీ అందరికి చూపించి చెప్పమని చెబుదామని. ఈ ఫోటోలన్నీ మీ కాలంలో చూడండి. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క మెడికల్ కాలేజీ, ప్రతి ఫోటో ఒక మెడికల్ కాలేజీ. అంటే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి తెలుసు కదా, అంత ఆసుపత్రి. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క రిమ్స్ ఆసుపత్రి అంతా. మొన్న కరోనా టైంలో మనుషులకి బెడ్లు దొరక్క, అంటే మంచాలు దొరక్క, హాస్పిటల్లో చేరేటప్పుడు మంచాలు దొరక్క మనుషులు చచ్చిపోతా ఉంటే ఇంత జనం పెరిగారు, సరైన వసతులు లేవు, హాస్పిటల్ లేవు, ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ చేస్తున్నారు, పేదలు బతకడం కష్టంగా ఉందని చెప్పి అప్పటికప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. అంటే ఒక్కొక్క కాలేజీలో 250 మంది పిల్లలు చదువుకోవచ్చు, డాక్టర్లు సంవత్సరానికి 800 పడకల ఆసుపత్రి. అంటే ఒకసారి 800 మంది రోగులు వైద్యం చేసుకోవచ్చు. మన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ అంతే 17 హాస్పిటల్ కట్టి మెడికల్ కాలేజీలు కడితే పైన రంగుల్లో ఉన్నవన్నీ పూర్తయినాయి. అవన్నీ పూర్తయినాయి. కాలేజీలో పిల్లలు జగనన్న 23వ సంవత్సరం 2023లో మొదలు పెడితే 25కి పూర్తి చేసి క్లాసులు నడుస్తున్నాయి, పిల్లలు చేరారు. 2వ సంవత్సరం పిల్లలు కూడా చేరారు. ఇంకొక 2 కాలేజీలు పులివెందులో ఒకటి, అరకులో ఒకటి, విశాఖపట్నం మన్యం వాళ్ళు. కాలేజీలు పూర్తయితే గవర్నమెంట్ సీట్లు కేటాయించింది డాక్టర్లు పెట్టుకోమని. నాకు సీట్లు వద్దు, డాక్టర్లు వద్దు అని చెప్పి ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ. నేను నడపరాని కింద 10 మెడికల్ కాలేజీలు సగాను ఉన్నాయి. అంటే 55 ఎకరాలు మన ఊరంతా. ఇంకొక ఆసుపత్రి రిమ్స్ ఆసుపత్రి ఎంతగా మీకు తెలుసు కదా, 50-60 ఎకరాల్లో సగం బడ కట్టి ఇట్లా ఫ్లోర్లు వేసి ఇంకో సగం పెట్టి, అంటే 200 కోట్ల రూపాయల భూమిలో ఒక 300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ 10 మెడికల్ కాలేజీలకి 3,000 కోట్లు ఆయన డబ్బులు కూడా ఖర్చు పెట్టమైంది. ఇంకో 5,000 కోట్లే, 300 కోట్లు ఖర్చు అయింది, 200 కోట్లు భూమి, అంటే 500 కోట్లు ఒక్కో కాలేజీకి ఖర్చు పెట్టాడు. ఇంకొక 500 కోట్లు ఖర్చు పెడితే అయ్యేదాన్ని నా వల్ల కాదు, ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తానంటాడు. ప్రైవేట్ వాళ్ళకి ఇటువంటి అర్థమైంది. ఈయన ఎందుకు పెట్టాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలు ఎందుకు పెట్టాడంటే, పేదవాళ్ల పిల్లలు కూడా బాగా చదువుకునే వాళ్ళు ఉంటే వైద్యులు అవుతారు. 15,000 రూపాయల గవర్నమెంట్ బడిలో చదువుకునే వైద్యులు అయితే వాళ్ళందరూ తక్కువ ఖర్చుతోటి వైద్యం నేర్చుకుని బయటకు వస్తే మనల్ని పెంచి తినేవాళ్ళు లేకుండా ఉంటారని. డాక్టర్లు ఎక్కువ మంది అయ్యేందుకు వైద్యం ఖరీదు తగ్గుద్ది. ప్రభుత్వం ఇంటింటికే డాక్టర్లు పంపించాలని అది కూడా మొదలుపెట్టాడు కదా. ఇంటింటికే డాక్టర్ పోయి వైద్యం చేయండి, వాళ్ళకి అన్ని పరీక్షలు చేయండి, పెద్ద ఆపరేషన్లు అట్లాంటివి అవసరమైనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రి. కానీ అంటే మన వైద్యం పట్ల కూడా మనం అందరికీ నష్టం ఎక్కడ వస్తుంది, మనందరం మన పని మనం చేసుకుంటుంటే మన అందరి డబ్బులు ఎక్కడ కొల్లవుతున్నాయి, మన పిల్లల్ని కాన్వెంట్కి పంపించి కాలేజీలకు పంపిస్తే డబ్బులు అయిపోతున్నాయి. అన్ని లక్షలు కట్టపించాలి. మన పిల్లలు లక్షలు ఖర్చు పెడితే గానీ మనకు చదువు రానట్టు, లక్షలు పెట్టి చదివిస్తేనే చదువు అయినట్టు ఒక భ్రమ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్నేహితులే స్కూళ్లు, కాలేజీలు, నారాయణ, చైతన్య ఇట్లాంటి లక్షల దోపిడీలో ఒకటో తరగతి నుంచే. తర్వాత వైద్యం మనకు బాగలేక హాస్పిటల్కి వెళ్తే పరీక్షల పేరుతోటి వేలవుతుంది కదా. మనకేమో రిమ్స్ ఆసుపత్రికి పోతే ఆడ ఎట్లుంటుందో ఏమో ఎరగం, గవర్నమెంట్ ఆసుపత్రికి వేడుకోవడం, మా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అన్ని పరీక్షలు చేయించుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఆ ఫోటో మనం చూపించినట్టు, మనకు జబ్బు తగ్గినట్టు. జ్వరం వస్తే కూడా డెంగీ జ్వరమా, ఆ జ్వరం, ఈ జ్వరం, వైరల్ ఫీవర్ అని చెప్పి మనకు జ్వరం వస్తే ఎంత ముందు
ఇళ్ల కాడ పడుకుంటే తగ్గల వీటికి మనం టెన్షన్ పడితే ఆసుపత్రికి పోతే వాళ్ళ పరీక్షలు పెట్టి వేలు గుంజుతాం. ఈ దోపిడీని అరికట్టడానికి ఆయన ఈ ప్రజలు గొల్లవుతుంది, పిల్లల చదువులకి ఆసుపత్రులకే గొల్లవుతున్నారని, ఈ రెండు ఉచితంగా ఉండాలని మన ప్రతి ఊర్లో కాన్వెంట్లన్నీ ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. పిల్లలందరికీ యూనిఫారం కుట్టించాడు, బెల్టులు కొనిచ్చాడు, బూట్లు కొనిచ్చాడు, బట్టలు కొనిచ్చాడు, చిక్కీలు పెట్టాడు, మధ్యాహ్నం పూట భోజనం పెట్టాడు, ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పాడు. నిన్ననే జగనన్న కలిసా ఆయన చెప్పాడు, ఎవరన్నా ఆలోచిస్తారు రవి, 3వ తరగతి నుంచే పిల్లలు రేపు అమెరికా పోవడానికి ఇటు చదివేట్టుంటుందని పెద్దోళ్ళు చదువుకుంటారు, పేదోళ్ళ పిల్లలు కూడా 3వ తరగతి నుంచే వాడికి మంచి ఇంగ్లీష్ వస్తే కదా వాడు కూడా విదేశాలు పోగలిగేది, పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగం సంపాదించుకోగలిగేదని ఎవరన్నా ఆలోచిస్తారా? నేను ఇంగ్లీష్ మీడియం పెట్టి కొత్త సిలబస్ ని పెట్టా కదా, మనం ఎక్కడ తప్పు చేశాం? ఇది అర్థం కాలేదు ప్రజలకు అని బాధపడ్డాడు. ఇంటింటికి డాక్టర్లు పంపించాలని నేను మెడికల్ కాలేజీలు కట్టింది. తర్వాత మన చేపలు పట్టుకునే వృత్తి వాళ్ళకి మద్రాసు పడవలు వచ్చి ఏడంతా పట్టుకుంటున్నాయి కదా, అదే మనకే హార్బర్లు కట్టిస్తే మనం కూడా పెద్ద పడవలు కొనుక్కొని లోపలికి వెళ్లి పట్టుకొచ్చుకుంటాం కదా. అందుకని 10 హార్బర్లు శాంక్షన్ చేశాడు, 4 పోర్ట్లు కట్టాడు. ఇవన్నీ కట్టొచ్చని చంద్రబాబు నాయుడు 25 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాడు తెలీదా? నేను అనుభవం అంటున్నాడు కదా, 5 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాడు కదా, 1000 కిలోమీటర్ల తీరం ఉందంటాడు, సముద్రంలో వేటకు సంపాదించుకొస్తే కావాల్సినంత డబ్బు వచ్చింది అంటాడు. జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి ముఖ్యమంత్రి అయిందా నీకు తెలియలేదుగా? ఆయనకున్న తెలివి ఒకటే, ఇట్లా సగం మన ఆస్తులు అమ్ముకొని డబ్బులు తీసుకుందాం అనుకోవటం. విశాఖపట్నంలో 400 కోట్ల రూపాయల భూమిని నూలు కంపెనీ విదేశస్తుడికి 25 కోట్లకు అమ్మేస్తాడు. నీకెంత వచ్చినట్టు? విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో 4 ఎకరాల స్థలం ఉంటే కదా దాన్ని అమ్మేస్తాడు, 1000 కోట్ల ఆస్తిని అమ్మేస్తాడు. ఏంటిదంతా? మళ్ళీ గెలవనని సరే ఓడితే ఓడే ఇంకోసారి ఖర్చు పెట్టుకోవడానికి అని చెప్పి దోపిడీ చేయడానికి ఈ రాష్ట్రానికి వచ్చింది. ప్రజల సొమ్ము కాపలాదారుగా ఉంటారని చెప్పొచ్చి మన ఆస్తులను అమ్ముకోబోతున్నాడు. ఇది పేద పిల్లలు చదువుకోవడానికి, పేద పిల్లలు సంవత్సరానికి 2000 మంది డాక్టర్ 4,000 మంది బయటకు వస్తారు సంవత్సరానికి. డాక్టర్లు చదువుకొని బయటకు వస్తారు. సంవత్సరానికి 4,000 మంది డాక్టర్లు బయటకు వస్తే 5 ఏళ్లలో 20,000 మంది డాక్టర్లు అవుతారు కదా. 20,000 మంది డాక్టర్లు బయటకు వస్తే మనకి ఖరీదే ఉంటుంది వైద్యం. ఎక్కడికక్కడ డాక్టర్లు అందుబాటులో ఉంటే మనకి ప్రైవేట్ గా వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకున్నా కానీ వేలు దోచుకోడు కదా, పోటీ పడి ఒక్కొక్కరు వైద్యం ఖరీదు తగ్గుతుంది కదా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇంటింటికి తిప్పుతానన్నాడు. ఈ విద్యని ఉచితంగా పెట్టాలని ఆలోచన చేసి సరే ఇక మీ అందరికీ తెలుసు మత్స్యకారు భరోసా అని ఈ 2 ఏళ్ళు ఎగ్గొట్టి ఇచ్చాడా? అంతేగా, ఇచ్చినట్టు ఈయనట్టు. గ్యాస్ ఇచ్చాడా? గ్యాస్ మాటలేగా, అదేను గ్యాస్ మాటలే కదా అంటున్నా. ఆయన చెప్పిన పథకం ఒకటి, ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళని చెప్తానంటే. మొన్న మనకి మీకు తమాషా చెబుతానమ్మా, గురవారెడ్డిపల్లి ఉంది ఇక్కడ ఒంగోలు మధ్యపడిన ముసలమ్మ కనపడలా ఆ ఊర్లో. ఈ ముసలమ్మ ఎట్టిపోయింది, ఊరంతా దేవులు అడుకున్నారు. మనవరాల కంటే దినానికి పోతే బాక్స్ ఇస్తున్నా, ఆ బాక్స్ నరసరాపేటలో ఉన్న మనవరాలు గీయడానికి పోయిందంట. వాళ్ళ ఊళ్ళో బాక్స్ ఇస్తే గిన్నె అదే అది గీయడానికి నరసరాపేట పోయిందంట. మద్రాపేటలో ఉన్నారు మన వాడు దిగి వాడు చెబుతున్నాడు. ఈ ముసలాళ్ళందరూ వరకు నన్ను కూర్చుంటున్నా, సాయంత్రం పూట ఆడవాళ్ళు అమ్మాయి పోయేద్దాం పొన్నూరు, ఆ బస్సు పొన్నూరు బాపట్లకు పోతే పొన్నూరు దాకా అని పొన్నూరు దాకా పొద్దున పోయి సాయంత్రానికి తిరిగి వస్తున్నాడు. ఆడపిల్ల సీట్లో దన్నుకోవటం. ఇది దేనికి? ఇది పని బాగొట్టుకొని ఇళ్లలో మగవాళ్ళకి అన్నం పెట్టలేకుండా ఊరకు తిరగటం, తగాదాలు పెట్టుకోవటం, బస్ స్టాండ్ ఇదేమన్నా కూటుకుంటూ చెప్పానే. కమ్మగా పిల్లల చదువులని ఉచితంగా చెప్పిస్తాను, ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తాను జగన్ గారు చెప్పి మనందరికీ ఆడవాళ్ళందరికీ 50,000 కడితే డబ్బులు కొట్టాలి కదా. మనం చేసే పని మనం ఏదో ఒక చేతి పని చేసుకోవటమో, లేకపోతే వ్యాపారం పెట్టుకోవడం, గంప పెట్టుకొని బండి ఏదో నమ్ముకోవటమో, బండి పెట్టుకుని ఏదో నమ్ముకోవటమో ఏదో ఒకటి చేసుకుంటారు. నేను 10 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. ఆడవాళ్ళకి పొదుపు వచ్చిన ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మగవాళ్ళందరికీ ఏదో ఒకటి కట్టుకున్నారు. ఏదో ఒక పథకం ద్వారా బీసీలకి అందరికీ, పేదలకు అందరికీ ఈ పార్టీ ఆ పార్టీ చూడలేదు కదా. వాలంటీర్లు మీ ఇళ్లకే వచ్చే ఏ పథకం కావాలని ఏ రాజకీయ నాయకుడు మోచేతులలో మీరు బెత్తలాడుకున్నారా? ఒక నాయకుడికి అడిగిపోయి నేను పని అడగాలనే ఆలోచన వచ్చిందా?
వాలంటీర్ని పెట్టి ఇంటింటికి పంపాడు కదా. ఇంటింటికి పంపితే అది జగనన్న చేసింది అనుకోకపోతుంది. మనకు హక్కు ఉంది కాబట్టి మనకు వచ్చింది అనుకుంటుంది. ఇప్పుడేంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుకుని మనం బతుకుతున్నట్టు తెలుగుదేశం వాడు ప్రతి ఒక్కడు సాగదీయటం, వాళ్ళ చుట్టూ మనం నోరు చేసుకుని చూడటం. వీళ్ళకి బుద్ధి చెప్పాలా లేదు? ఇటువంటి మనుషులకు బుద్ధి చెప్పాలి లేదు. ప్రతి మనిషికి ప్రభుత్వం అంటే కోసమని నాకు నిన్న మాట అన్నాడు. ఏమైనా చేసుకొని అన్నమాట, ఏమైనా చేసుకొని పేదల నోళ్ళు కొట్టకూడదు. జగనన్న నిన్న కూర్చోవచ్చు, పేదవాళ్ళు నోళ్ళు కొట్టకూడదు, పాపం అది, వీళ్ళు ఎందుకైతే పనులు చేస్తున్నారని అన్నాడు. ఆయన ఏం చేసినా పేదల కోసం కానీ ఆయన కానీ వాళ్ళ నాన్న కానీ. ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఆస్తులు? ఈ ప్రభుత్వ ఆస్తులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మనందరి సొత్తు. మనందరి సొత్తు అతనికే హక్కు నమ్ముకోవడానికి దానికి కొత్త విధానం పెట్టి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి కుర్చీని అడ్డం పెట్టుకొని వాళ్ళకు వాటాలు వేసుకొని పంచుకొని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎట్టొచ్చారు? భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చింది అప్పుడున్న రాజుల్ని బతిలాడుకొని, అయ్యా మేము గుడ్లు అమ్ముకుంటాం, ఇక్కడ వస్తువులు అమ్ముకుంటాం అని మన పడవల్లో వచ్చి బోట్లలో ఆ తీరాల్లో చేరి ఆ రాజుకి ఏదైనా ఆశ పెట్టి వాడికి ఏదైనా లంచం ఇచ్చి, అత్తరశేషాలు ఇచ్చి, ఆభరణాలు ఇచ్చి, వస్తువులు ఇచ్చి, కుర్చీలు గడ్చీలు తుపాకులు ఇచ్చి మేము ఇక్కడ అమ్ముకుంటామా ఈ తీరాలు అని చెప్తే వాడు వెలవ చేశాడు. ఓ విదేశస్తులు నాకు కొత్త సెంటర్ తెచ్చాడు, నాకు కొత్త డ్రెస్ తెచ్చాడు, ఏదో సోకులు ఆశ పెడతారు కదా. ఇవన్నీ చూసి వాళ్ళు ఆశపడి వాళ్ళకి స్థానం ఇస్తే వాళ్ళు చివరికి ఏం చేశారు? ఏళ్లలో వీళ్ళకి తగాదులు పెట్టి ఒకడు ఈసారి నీ కొమ్ము కాసి వీళ్ళు చంపి, ఈసారి ఇంకొకరు కొమ్ము కాసి మనల్ని కావేసి ఈ దేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు అది వద్దనే కదా మన వాళ్ళు త్యాగాలు చేసి 50 ఏళ్ళు మనుషులు చచ్చిపోయి పోరాడి పోరాడి స్వాతంత్రోద్యమం తెచ్చుకుంది. గాంధీ గారు చెప్పింది ఏంటి? మనకి ఇట్లాంటి విదేశాలు పెద్ద పెద్ద వాళ్ళు వద్దయ్యా, కుటీర పరిశ్రమలు, గ్రామీణ జీవితం, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటూ బతుకుతారు. చైనా ప్రతి ఇంట్లో పరిశ్రమ ఉంటుంది, ప్రతి ఇంట్లో మిషన్ ఉంటుంది. ఎంత వస్తువులు ఇళ్ళలో తయారు చేస్తారు, మన సెల్ ఫోన్ కూడా ఇళ్ళలో చేసేస్తారు వాళ్ళు. అట్లా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ అట్ట కాదు, మరి నువ్వు వస్తే 50 ఎకరాలు రాసిస్తా, నాకెంత ఇస్తావు, మనందరికీ ఉద్యోగాలు ఇస్తారంటే అబద్ధం చెప్పడం. ఇప్పుడు లూలు మహాల్ అని వాడికి 400 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాడమ్మా. ఉద్యోగాలు వస్తే చూస్తాడు. ఏ ఉద్యోగాలు? చిమ్మేయి ఆడోళ్ళు చిమ్మటానికి, అక్కడ వస్తువులు కొనుక్కోవడానికి కొట్టాలు చూపించడానికి, మళ్ళీ సర్దటానికి. అవి ఉద్యోగాలు. అవి ఉద్యోగాలు దానికి మన ఆస్తి ఇవ్వాలా? ఒక ఆస్తి అమ్మితే కాలేజ్ ఒక్కో కాలేజ్ అయితే మనందరికీ ఉపయోగపడుతుంది కదా ఆరోగ్యానికి. ఇటువంటి దౌర్భాగ్యంగా ఆలోచిస్తా ఈ రాష్ట్రాల్లో దోపిడీ చేస్తున్నారు. చెప్పే నీతులు వేరు. వయసు పెద్దదని చెప్పి ప్రజలు నమ్మి తెలియక నమ్మి 3 పార్టీలు కలిసేసరికి ఆ సినిమా యాక్టర్ కూడా గ్యారంటీ, నేను గ్యారంటీ అంటాం. పాప పిల్లలు సినిమాలు చూసే పిల్లలు తెలియక చంద్రబాబు అబద్దాలు కోరాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఈసారి బాగా గట్టిగుంటాడు. ఆ ప్రశ్నిస్తాడంటే ఆ ప్రశ్నించే ప్యాకేజీ స్టార్ 3 నెలలకు ఒకసారి అమౌంట్ తీసుకుంటా అతను ఆడ హైదరాబాద్ లో నిద్రలేసి విమానం వేసుకొని వస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్ వేసుకొని ఏదైనా ఊరు పోమంటే పోతాడు. మళ్ళీ హెలికాప్టర్ లో విజయవాడ వెళ్ళి మళ్ళీ విమానం ఎక్కి సాయంత్రం అన్నానికి హైదరాబాద్ పోతాడు. అంటే ఆయన ఒక రోజు వస్తే ఎన్ని కోట్లు ఖర్చు? ఏంది అసలు? ఎవరు డబ్బు ఇదంతా? నీకు విజయవాడలో నిద్ర చేయడానికి ప్రాణం ఒక్కరోజు ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకి. వీళ్ళ లగ్జరీ, వీళ్ళ విలాసాలు, వీళ్ళ అబద్దాలు, అందమైన అబద్దాలు మాట్లాడతా ఎమ్మెల్యేలు వీళ్ళు చేసే పనులని మీకు తెలుసు కదా. ఏంది బెల్ట్ షాపులు తాగే మందేంటి? వాటర్ బాటిల్ వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు ఓడల్లో పెట్టి అమ్మ మీరు కాపలా వేసి కొట్టడం నాలుతుంటే అది స్పిరిట్ వేసుకొచ్చి స్పిరిట్ అది నీళ్లలో పోసి నీళ్లలో కలిపి సీసాలు బిగించేసి అమ్ముతున్నారు. ఫ్యాక్టరీలో తయారైంది కాదు అది. రూపాయికి 2 రూపాయలకు సారా బుడ్డి తయారు చేసి 100 రూపాయలు 110 రూపాయలు బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. అదే రోజు కళ్ళెదర కనపడుతుంది కదా. వాళ్ళ తప్పులు చేస్తా ఎవరినన్నా నిందలు అంటే వాళ్లే తప్పు చేస్తా, ఎవరినన్నా నిందలు ఇటు. ఇవన్నీ కప్పు పెట్టుకోవడానికి తిరుపతి లడ్డులో కల్తీ కలిసిందని. తిరుపతి లడ్డులో కలిసి ఎట్ట కలుస్తుంది అసలు మనం అనుకున్నాం? కలిస్తే డాల్డా కలుస్తుంది.
తిరుపతి ఇప్పుడు 750 రూపాయలు బయట 800 రూపాయలు నెయ్యి ఉంది. టెండర్లకు పోయారు. ఇప్పుడు నీకు 800 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చానుకో, నీ కాదు నేనేం తిన్నట్టు ఏదో తింటానే నీకు నేను కాంట్రాక్ట్ ఇచ్చేది. పోటీ వేస్తారు. పోటీ వేస్తే ఎవడో కూడా పోటీ పడి కక్కుర్తి పడి తక్కువకి వేస్తాడు. రూల్స్ ప్రకారం ఏమో తక్కువకి ఇస్తారంటే వాడు కడుపు కొనాలా. అదే రూల్ కాబట్టి వాడు కోర్టుకి వెళ్తాడు. నేను అందరికంటే తక్కువకి ఇస్తానంటే 4 గంటలు బలవాడికి ఇస్తున్నారని వాడు కోర్టుకి వెళ్తాడు. సరైన వాడు తీసుకుంటారు. వాడు కాపలా కడతారు. వీడు కరెక్ట్ గా ఇస్తున్నాడా లేదని కాపలా కడతారు. వాడు కరెక్ట్ అయినప్పుడల్లా వీళ్ళు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపారుగా. 3 సార్లు 4 సార్లు పట్టుకొని వెనక్కి పంపారుగా. అది నువ్వైనా పంపాల్సిందే, మన పార్టీ అయినా పంపాల్సిందే, వాళ్ళ అధికారంలో పంపాల్సిందే. అది కాపలా కాసేవాడు బాధ్యత. మనం సెక్యూరిటీ గార్డులు పెడితే వాడు డ్యూటీ అది. అంతేకాదు దానికి మన నాయకుల మీద బురదేయటం అంటే ఇవన్నీ మనం ఎవరైతే చదువుతుంటే వాళ్ళ పేపర్లు ఉన్నాయి కదా, వీళ్ళు కూడా భాగస్వాములు ఈ దోపిడీలో. ఈనాడు, జ్యోతి ఒక 5-6 కలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు వాటాలు వేసుకుని ఈ దొంగ సొమ్ములు తలా వాటాలు ఇస్తా ప్రచారం చేస్తా. మనం మేకను మట్టుకెళ్తుంటే కుక్క పిల్లని చెప్తే 10 మంది చెప్పినాక ఎవడైనా చేయలు పెడతారు కదా. అట్లా 1-10 మందికి డబ్బులు ఇచ్చి భాగాలు వేసుకొని పంచి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెడ్డ చెప్పి ఈ రాష్ట్రాన్ని లూటీ చేయడానికి పూనుకున్నారు. ప్రజలందరికీ అర్థం అవుతుందని అర్థం కావాలని చెబుతున్నాం. మీ ఎదురుకు పెట్టి అన్ని ఫోటోలు మనం కట్టిన కాలేజీలు అయ్యి అమ్ముకోమాకండయ్యా ఆపమండి అని మన గవర్నర్కి లెటర్ పెడుతున్నాం. అవన్నీ మీరు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి ఆ 8 సంతకాలు పెట్టి ఫోన్ నెంబర్లు వేసి ఉండి జగనన్నకి ఇస్తే తీసుకుపోయి గవర్నర్ గారికి ఇచ్చి మనందరి తరఫున పోరాటం చేస్తాం. ఇవన్నీ మనం చేస్తున్నా ఆయన మాత్రం వార్నింగ్ ఇచ్చాడు. పేదల సొమ్మిది ఎవడన్నా ఆశపడి ఇటు జోలికి వస్తే మాత్రం తాటలు ఇస్తారన్నాడు. అంటే ఆయన అంత చెప్పాల్సి పెళ్ళా, ఆయన అంత సీరియస్ గా చెప్పాల్సి పెళ్ళా. చాటుకు వచ్చి నీకు కూడా కలుపుతాం సార్ అంటారు చంద్రబాబు లాంటి వాడు కానీ అపోజిషన్ అయితే. ఆయన డ్రైపోర్డ్ కాదు కాబట్టి తాటలు ఇస్తాను ప్రభుత్వ ఆస్తుల జోలికి వచ్చారంటే అని అన్నాడు. ఎవడు వచ్చే ధైర్యం లేదు. కాకపోతే ఆలోచనలు అందరికి చెప్పాలి కదా మనం. అందుకు ఈ కార్యక్రమం పెట్టాం. ఇది మీరందరూ సంతకాలు పెట్టి ఊరంతా అర్థమయ్యేటట్టు చెప్పండి. పాపం పండుద్ది. ఇవాళ ఉన్నట్టే ఉండదు. రోజులకి మార్పులు వస్తూ ఉంటాయి ఈ సమాజంలో. ఈ ఊర్లో కూడా అందరికీ చాలా మంది ఊరు ఒత్తుకుంటూ కూర్చుని ఉండాలి. నాకు తెలిసి నాకు అందరూ తెలిసి కాబట్టి చూస్తున్నా. సమయం వచ్చినప్పుడు వాళ్ళే వస్తుంటారు బయటికి. ఊరు కూడా మొదటిసారి నేను వచ్చి ఆడదైంది. నాకు జగన్ బాధ్యత పెట్టి నేను మన ప్రాంతమే కదా వెనక ముందుకు వద్దాంలే అన్నట్టుగా నేను కొద్దిగా వెనక ముందు ఆలోచిస్తున్నప్పుడు నేనమ్మా చెప్పండి ఏమన్నా బుద్రుడిపాయలు ఉట్టి పెరిగిన వాడిని హిల్స్లో చదువుకున్న వాడిని మీ అందరూ తెలుసుకోండి. అందరూ తెలుసు కొత్తగారు అందరూ తెలిసి ఈ ప్రాంతం అంత బంధువులు అన్ని ఊళ్ళల్లో మన రూటే కదా వెనక ముందుకు తిరుగుతావాలనే ఆలోచన. పక్క మండలాలు ఒంగోలు అంతా తిరుగుతూ ఉన్నాం. కూడగడదాం. ఈ ఊర్లో కూడా మెజార్టీ తెద్దాం నాకు నమ్మకం ఉంది. కానీ ఎవరన్నా మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాబట్టి మీ సంగతి తెలుగుతారు ఎవరన్నా ఒక కోట కూర్చుందో నాకు చెప్పండి. ఎవరిని మనమేం ఓర్చుకోవాల్సి పెళ్ళ మన కొండలను అనవసరంగా తీసుకెళ్లేదు. కంట్లో తీసుకొచ్చా కదా. ఎవరు బయటపడాల్సి పెళ్ళలేదు. రైతురాయాలు ఉండండి. పార్టీకి మనం జరుగుతున్న వాస్తవాలను మీరు అందరూ చెప్పాలని ఈ విషయం కూడా అందరూ చూపించి కళ్ళకు కనపడుతున్నాయి చూపించి సంతకాలు పెట్టించండి. మళ్లీ మిమ్మల్ని కొలుస్తూ ఉంటా. సీన్ ఇప్పుడు మనకి మండల పార్టీ ప్రెసిడెంట్ మన ఒంగోలు మండలానికి మన్నిసీన్ కర్వాది గ్రామస్తుడు మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. నార్మరెడ్డి రావున మన చేజర్ల నాయకుడు. తర్వాత వాసు కర్వాది ఆ ప్రసన్న కుమార్ రెడ్డి కర్వాది గ్రామ అధ్యక్షుడు. మనకిక్కడ గ్రామాధ్యక్షుడు ఎవరు పెట్టారు? నువ్వేనా? అంటే ఓకే. మన పార్టీ తరఫున ఎలా మంది మీ గ్రామ పెద్ద మనోడు కొండలు అందరూ ధైర్యంతో ఉండమని మన పార్టీని మీరు బలపరుచుకొని మీ అందరికీ నేను అండగా చెడుగా వాదనగా ఉంటానని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ఇప్పుడు సీనియర్ మాట్లాడుతున్నాను.